ఇప్పుడు మనం నేర్చుకోబోయే అంశము ఐశ్వర్యం యొక్క దుర్నియోగం. ఐశ్వర్యం యొక్క దుర్నియోగం గురించి ఈ రాత్రి కాలమందు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏబు గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ఏబు గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. వారు ధనమును మింగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. ఐశ్వర్యం యొక్క దుర్నియోగం చేసినటువంటి వారికి ఒకవేళ వారు మింగివేయుదురు కానీ దేవుడు ఏం చేస్తాడు? కక్కిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతున్నది. 31వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. ఏబు గ్రంథము 31:24 వచనాన్ని చూద్దాం. సువర్ణము నాకు ఆధారం అనుకొనిన ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన ఎడల, ఇక్కడ సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను అంటే దేవుడు మేలిమి బంగారు కన్నా కూడా గొప్పవాడు, సువర్ణము కన్నా గొప్పవాడు, వజ్ర వైడూర్యాల కన్నా గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించేవారిగా మనం ఉండాలి ప్రియులారా. ఎప్పుడైతే మనం గ్రహించేవారిగా మనం ఉంటామో దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా మనం ఉంటాము. ఇహపరమైనటువంటి ఆలోచనలు కలిగి మరి ఉంటూ ఉంటాం. ఐశ్వర్యం యొక్క దుర్నియోగాన్ని అంటే వ్యాయం దేని కొరకు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఏది చేయాలనో మనకు తెలుసుకోకుండా మనం చేయడము అది సరైనది కాదు అని చెప్పి గుర్తు చేయబడుతున్నది. కీర్తనలు 39వ కీర్తన 6వ చరణాన్ని చూద్దాం. 39వ కీర్తన 6వ చరణం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందర పడుట గాలికే గదా, వారు ఈ ధనము కూర్చుకొందురు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికే తెలియను. ఎవరికి చేజిక్కునో వారికే తెలియను. ఆ ధనం గురించి మనము మరి దేనికి ఉపయోగించాలనో అని మనం అనుకుంటాం, కానీ దేవుడు దేనికి ఉపయోగించాలనో ఆయన ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా నెరవేరుతుంది అని చెప్పి గుర్తు చేయబడుతున్నది. 49వ కీర్తన ఇంతకుముందు చదివాము, 6వ వచనాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనెలా భయపడవలను. అంటే ఆస్తిని చూసి మీరు పొగుడుకోవద్దు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 73వ కీర్తన 12వ చరణాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో ఇట్టి వారి భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చయత గలవారై ధనాభివృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు, ఇక్కడ ఈ కీర్తన
73వ కీర్తనలో ముఖ్యమైన విషయాన్ని చూసినప్పుడు శోధనలో ఉన్న ప్రవక్త దాన్ని సందర్భమును వేలి ఎత్తి చూపించుచుండెను. ఈ యొక్క ఆసాపు కీర్తన అయి ఉంటూ ఉన్నది. ఈ ఆసాపు కీర్తనలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి మనము ప్రతిదాన్ని కూడా తేలికగా మనం తీసుకోవద్దు. మరి దేవుని యొక్క మర్మమును తెలుసుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. సామెతలు 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. సామెతలు 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. 11:28 ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నొందుదురు. అవును ప్రియమైనటువంటి వారలారా, మరి సిగురాకు వలె వృద్ధి నొందుదురు. మన జీవితంలో కూడా మనము అభివృద్ధి చెందాలి అంటే, వృద్ధి పొందాలి అని అంటే, చిగురాకు వలె వృద్ధి పొందాలి అని అంటే ధనాపేక్ష లేనటువంటి వారిగా ఉండాలి. దేవుని చిత్తమైతే ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, తీసేయాలనుకుంటే తీసేస్తాడు. అంతేకాని మరి దాని కొరకు మనం ఎక్కువగా ఆశపడి లోకం వైపు పరిగెత్తకూడదు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. 13వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, సామెతలు 13:11 చూసినప్పుడు, మోసం చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును, కష్టం చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. మోసం చేత సంపాదించినది కృషించిపోతుంది, మరి కష్టం చేత సంపాదించినది వృద్ధి పొందును అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 15వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. సామెతలు 15:6 నీతిమంతుని ఇల్లు గొప్ప ధనానిది, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. మరి భక్తిహీనుని వల్ల ఏమీ ప్రయోజనమైనది లేదు అనేటటువంటిది గుర్తు చేయబడుతున్నది. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది. ధనం కావాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటారు చాలామంది. కానీ నీతి కలిగి జీవించడము దేవుని ఉద్దేశము మంచిగా ఉన్నదనేటటువంటిది మనం గుర్తెరగాలి. మరి ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడు, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టపడుగు అని కిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయము. పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును, ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. మరి ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వవద్దు. కష్టం చేస్తుంటే కూడా కొంతమంది నిన్ననొచ్చు, ఏమీ ఆశ ఉంది కదా, ఎందుకు ఇంతగానో కష్టపడతాడు అని చెప్పి అనొచ్చు. కానీ కష్టపడడంలో తప్పు లేదు. కానీ అన్యాయంగా సిరిని సంపాదించుకోవడము తప్పు అని చెప్పి లేఖనం గుర్తు చేయబడుతుంది. కొన్ని కష్టం చేయకుండానే అది నా వశం కావాలని కోరుకోవడం తప్పు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి అలా మనం ఉండొద్దని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నది. 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఇంతకుముందు చూసాము, మళ్ళీ చూద్దాం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధనాభివృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. మరి ఇది కూడా వ్యర్థమే అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మరి ఏ దాని కొరకు కూడా దృష్టి మీరు ఉంచకుండా దేవుని చిత్తం వైపు దృష్టి ఉంచాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాము. 5:3 మీ బంగారమును మీ ఎండియో తుప్పు పట్టినవని
వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలె మీ శరీరంలో తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొన్ కూర్చుకొంటిరి. మరి మీ బంగారమును మీ ఎండియు తుప్పు పట్టును. ఆ తుప్పు పట్టేటటువంటి వాటి కొరకు మీరు ప్రయాసపడకండి. దేవుని యొక్క నీతిమంతులుగా, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగించడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి చాలా ప్రాముఖ్యం అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ఐశ్వర్యం యొక్క దుర్నియోగం చేసేవారికి ఈ మాటలు హెచ్చరికగా గుర్తు చేస్తూ ఉన్నాయి. అది నేనైనా, అది మీరైనా, ఈ భూమి మీద ఎవరైనా కూడా అవి మనకు గుర్తు చేయబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు కొన్ని విషయాలను మేము గుర్తు చేసుకొనుచుండగా నాయనా మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్త ప్రకారంగా మా జీవితాలను సరిదిద్దుమని, సరిచేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించుమని ఈ మనవులు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.